మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే, కొంచెమన్నా 2 సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో, ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు చేసుకోవాలి. ఆనాడు మీరు చేసినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఇగో ఇది, దీని మీద ఫోటోలు కూడా ఉంటాయి చాలా స్పష్టంగా. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, వీళ్ళందరి ఫోటోలతో రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక 9 హామీలు ఇచ్చినారు. ఈ 9 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు మీ రైతు డిక్లరేషన్ని మోసాల డిక్లరేషన్గా డిక్లేర్ చేసి, అయ్యా మేము మోసాల డిక్లరేషన్ చేసినాము, మీరు ఓట్లేస్తే మేము అధికారంలోకి వచ్చినాము, మాది అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేసినాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెంపలేసుకొని తెలంగాణ రైతులను క్షమాపణ అడిగి మీరు విజయోత్సవాలు చేసుకుంటారో, మోసాల ఉత్సవాలు చేసుకుంటారో, ఆ సభలు రద్దు చేసుకుంటారో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలా. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాల్లో చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి మోసం, సోనియమ్మ సాక్షిగా రాబోయేటటువంటి సోనియమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి అనౌన్స్ చేసి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి నిన్నగాక మొన్న పంట పండించుకుంటే వానాకాలం పంటకు ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ రైతు విజయోత్సవాలు చేసుకోవడానికి సిగ్గుండాల. వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు మేము రైతు భరోసా ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి ఈనాటి వరకు ఒక్క కౌలు రైతుకు కానీ ఒక్క వ్యవసాయ కూలీకి కానీ రైతు భరోసాను అందివ్వని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు విజయోత్సవాలు చేసుకోవడానికి కొంచెమన్నా కూడా సిగ్గుండాల మీకు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్నటువంటి కూలీలందరినీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా చేస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా కనీసం వాళ్ళ లిస్టు కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించకుండా ఇవాళ మీరు రైతు విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం మీరు ఎలగబెట్టినని చేస్తున్నారు అనేటువంటిది మీ 3 రోజుల విజయోత్సవాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంకొకటి అసలు సిసలైంది, అధికారంలోకి రావంగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో సంపూర్ణం చేస్తాం, ఇందిరమ్మ సాక్షిగా, సోనియమ్మ సాక్షిగా ఆనాడు రైతు డిక్లరేషన్లో కాళోజీ గారి పేరెత్తి, పివి నరసింహారావు గారి పేరెత్తి, సమ్మక్క సారలమ్మల పేరెత్తి, కాకతీయ చరిత్ర పేరెత్తి ఇన్ని మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ సొంతూళ్ళే కూడా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి. దానికి మీరు ఏం సమాధానం చెప్తారో తెలంగాణ ప్రజలకు చెప్పి మీరు 3 రోజుల రైతు విజయోత్సవాలు నిర్వహించుకోవాలి. ఇంకా చాలా మాటలు చెప్పినారు. ఆనాడు పంట నష్టపోతున్నారు రైతులంతా కూడా అనేక కారణాల చేత. తెలంగాణ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రైతులకి నాణ్యమైనటువంటి నకిలీ లేనటువంటి విత్తనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించలేకపోయింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అందించలేకపోతోంది. ఎరువులు చీడపీడలు వస్తే వాటన్నిటినీ కూడా నివారించేటటువంటి పురుగు మందులన్నీ కూడా కల్తీ నకిలీ అవ్వటం వల్ల వాటి వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతోంది.
విత్తనాలు ఎరువులు నకిలీ ఉండడం వల్ల దిగుబడి తగ్గి రైతు నష్టపోతున్నాడు. ఇదొక వైపు అయితే అకాల వర్షాలు, అనేక ప్రకృతి విపత్తులు, వీటన్నిటి వల్ల కూడా వరదల కారణంగా వీటన్నిటి వల్ల రైతు పంట నష్టపోయేటటువంటి సమయంలో నష్టపరిహారం చెల్లించడం కోసం గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్నాళ్ళు అది నడిచింది. ఆ తర్వాత ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో అన్నటువంటి అక్కసుతో ఆనాడున్నటువంటి కేసీఆర్ గారు ఫసల్ బీమా పథకాన్ని నడవనీయలే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చింది. మేము రైతులను చూస్తే మా గుండె చెరువైతుంది, మా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమే పుట్టిన పార్టీ, రైతన్నలంటే నేను కూడా రైతు బిడ్డగా చెప్తున్నా, రైతన్నలంటే మా పార్టీకి చాలా ముఖ్యం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం కాబట్టి ప్రకృతి విపత్తులతో మీరు నష్టపోతే మీ పంటకు నష్టపరిహారం ఇవ్వడానికి ఒక సరికొత్త పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజానికానికి మాటిచ్చినారు. మరి మీ మాట ఏడబాయే అని మేము అడుగుతున్నాం. పంటల బీమా పథకం రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా, సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా, లేకపోతే మొన్న గెలిచిన ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ గారికి గిఫ్ట్ ఇచ్చిండ్రా చెప్పాలి. మా తెలంగాణ రైతులకైతే ఈనాటి వరకు పంటల బీమా పథకం కొత్తది రాలే. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫసల్ బీమా పథకం కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితలేదు. తెలంగాణలో రైతులు మాత్రం అయ్యో రామచంద్ర అని అరిగోసపడుతున్నారు. ఇంకా ధరణి పోర్టల్ ఇదొక పెద్ద స్కామ్. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడున్నటువంటి రైతుల భూములన్నిటినీ కూడా కబ్జా పెట్టి కొన్ని సామాజిక వర్గాలకు వాళ్ళ అనుయాయులకు ఎన్నడో ఊళ్ళల్లా దానం చేసినటువంటి జమీందారుల భూములన్నీ కూడా హస్తగతం చేసుకొని ప్రభుత్వ భూములన్నిటినీ కూడా ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి తెలంగాణ రైతులను నిలువున ముంచి తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ దాదాపు కొన్ని వేల ఎకరాలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తగతమైంది ధరణి పోర్టల్ మూలంగాని తెలంగాణ రైతులందరికీ కూడా తెలిసినటువంటి అంశం. మరి ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న నాడు ధరణి పోర్టల్ గురించి వందల సార్లు వేల సార్లు మాట్లాడి మేము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాము, ఒక అత్యద్భుతమైనటువంటి భూమాత పోర్టల్ను తీసుకొస్తాము, తెలంగాణ రైతులకే సర్వ హక్కులు ఉండేటట్టుగా చేస్తాము అని మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు కూడా ధరణి పోర్టల్ని ఎందుకు రద్దు చేయలేదో వారు సమాధానం చెప్పి ఈ 3 రోజుల పాటు రైతు విజయోత్సవాలను వారు జరుపుకోవాలి.